ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగిసింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కవితను హాజరుపరచనున్నారు అధికారులు. కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత అరెస్టుపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కవిత 46 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నంబర్ కాంప్లెక్స్ లో ఉంటున్నారు. జైల్లో ఉన్న కవితతో కేసీఆర్ 2 సార్లు ఫోన్లో మాట్లాడారు. కవితతో పాటు మరో 4 నిందితులు ఈ నెల 10న ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 24న విచారణ జరగనుంది. కవిత భర్త అనిల్ తీహార్ జైల్లో వారానికి 2 సార్లు కవితతో ములాఖత్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడుతున్నారు. కవితను అరెస్టు చేసిన 60 రోజుల టైంలోపు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది ఈడీ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద 224 పేజీలతో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు సందర్భంగా కవితపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఈడీ కోర్టును కోరింది. లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఆప్కి 100 కోట్ల ముడుపులు అందించడంలో కవిత కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. 2 దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తోంది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను అరెస్టు చేసింది సిబిఐ. 3 రోజుల సిబిఐ కస్టడీ అనంతరం సిబిఐ కేసులోనూ కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు కవిత. లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.